కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులలో ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని చెప్పేసి ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. బండి అన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్ర ప్రభుత్వము ఓన్లీ 54 లక్షల కార్డులకు మాత్రమే 51% కేంద్రం భరిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కార్డులలో 54 లక్షల రేషన్ కార్డులకు 49% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఇంకా 36 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం 100% భరిస్తూ ఉంది. అదే కాకుండా కేంద్రము 5 కిలోలు మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోలు అంటే 1 కిలో అదనంగా ఇస్తూ 54 లక్షల కార్డులలో 1 కిలోకు 100% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. 36 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం 100% భరిస్తూ ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఈ సన్న వడ్లను సన్న బియ్యానికి సంబంధించి కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,175 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 5,485 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అదనంగా సన్న బియ్యం ఇవ్వడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు 2,858 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. ప్రతి నెల దాదాపు ఇంచుమించు 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సన్న బియ్యానికి. ఈ మొత్తం కలిగినప్పుడు 8,033 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 5,485 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా మీరు 90 లక్షల కార్డులకు మీరు కేంద్ర ప్రభుత్వం భరించదు. అదే కాకుండా కేంద్రము 5 కిలోలకు మాత్రమే భరిస్తూ అందులో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోలకు 36 లక్షల రేషన్ కార్డులకు 100% భరిస్తూ 54 లక్షల రేషన్ కార్డులకు 49% భరిస్తూ సన్న బియ్యానికి మొత్తమే రాష్ట్ర ప్రభుత్వము అదనంగా భారం పడతా ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారు కలిసి 100% తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 30 లక్షల కార్డులు అదనంగా ఇవ్వబోతా ఉంది. ఈ రెండు కలిపిన 1,20,00,000 కార్డులు అవుతా ఉన్నాయి. ఇవన్నిటికి భరించని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రధానమంత్రి కలిసి తెలంగాణకు ఇంకా రేషన్ కార్డుల విషయంలో అదనంగా ఇప్పాల్సింది పోయి ఏమనంటే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలని చెప్పేసి ప్రతిసారి రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా వారి ఇంట్లో నుంచి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు. తెలంగాణ ₹1 కేంద్రానికి చెల్లిస్తే ఒప్పందంలో భాగంగా మేము కట్టిన ట్యాక్స్లలో నుంచి రాష్ట్రాలకు 41% ఇవ్వాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ కూడా తెలంగాణకి ₹1 నుంచి 37 పైసలు మాత్రమే చెల్లిస్తూ తెలంగాణ ఇంకా 63 పైసలు మీ దగ్గర ఉన్నాయి. మా పైసలే మీరు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నప్పుడు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాల్సింది పోయి మీరు తెలంగాణకు మా పైసలే మీరు ఇస్తూ అందులో కూడా మీరు భరించే వాటా 51% అయినప్పటికీ మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం అని చెప్పడం చాలా శోచనీయం. అదే కాకుండా మీరు అవగాహన రాహిత్యంతో మాట్లాడటం కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు ఏంది, తెలంగాణ మేము కట్టే ట్యాక్స్ నుంచి మాకే పైసలు ఇస్తూ ఉల్టా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం అంటే ఇంతకన్నా దిక్కుమాల చర్య ఇంకోటి ఉండదు. కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. అదే కాకుండా కేంద్రము తెలంగాణ విషయంలో వివక్ష చూపిస్తా ఉంది. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి అవమానకరంగా బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా కేంద్రం నుంచి ఎలాంటి పోషకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతలేవు. 40% ఒప్పందాలు ఉన్నప్పటికీ కూడా మీరు 37% మాత్రం ఇస్తూ ఉన్నారు. ఇంకా మాకే 4% మీరు పెండింగ్ లో ఉన్నాయి మీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు. అదే కాకుండా రాష్ట్రం తెలంగాణ ₹1 ఇస్తే కేంద్రం 37 పైసలు ఇస్తా ఉంది కాబట్టి 63 పైసలు మాయే మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరే మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను జాతీయ స్థాయిలో తెలంగాణ పైసలు ఏ రాష్ట్రాలకైతే మీకు ఖర్చు పెడతా ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాల్సింది పోయి ఉల్టా మీరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులో పెట్టమని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బండి సంజయ్ గారు అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.